నమస్కారం పిల్లలు. పాఠం 14 మొదలవుతోంది. ఇవాళ నపుంసకలింగ శబ్దాలు నేర్చుకుంటాం. ఫలం, వనం, జలం లాంటి శబ్దాల రూపాలు. సిద్ధంగా ఉన్నారా? నపుంసకలింగ శబ్దాల పరిచయం చూస్తున్నారు పిల్లలు. నపుంసకలింగమంటే పుల్లింగం కాదు, స్త్రీలింగం కాదు. సంస్కృతంలో మూడవ లింగం. స్లైడ్లో నీలం రంగు బాక్స్లో ముఖ్యమైన నియమం చూపించారు. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ రూపాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన నియమం. పుల్లింగంలో ప్రథమ మరియు ద్వితీయ వేర్వేరుగా ఉంటాయి, కాని నపుంసకలింగంలో ఒకటే. స్లైడ్లో 6 ముఖ్యమైన నపుంసక శబ్దాలు చూపించారు. ఫలం అంటే పండు, వనం అంటే అడవి, జలం అంటే నీరు, పుస్తకం అంటే నీరు, పుస్తకం అంటే పుస్తకం, మిత్రం అంటే స్నేహితుడు, నయనం అంటే కన్ను. ఇవన్నీ నపుంసకలింగ శబ్దాలే. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. ఫలం శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు పిల్లలు. ఫలం అంటే పండు, అకారాంత నపుంసకలింగ శబ్దం. వనం, జలం, పుస్తకం, మిత్రం, నయనం అన్నింటికీ ఇవే రూపాలు వస్తాయి. ప్రథమ రో చూడండి, ఫలం, ఫలే, ఫలాని. ద్వితీయ రో చూడండి, ఫలం, ఫలే, ఫలాని. గమనించారా పిల్లలు? ప్రథమ మరియు ద్వితీయ రూపాలు రెండూ సమానంగా ఉన్నాయి. ఫలం, ఫలే, ఫలాని. ఇది నపుంసకలింగం యొక్క ముఖ్యమైన నియమం. తృతీయ రో ఫలేన్, ఫలాభ్యాం, ఫలై. చతుర్థీ రో ఫలాయ, ఫలాభ్యాం, ఫలేభ్య. పంచమీ రో ఫలాత్, ఫలాభ్యాం, ఫలేభ్య. షష్ఠీ రో ఫలస్య, ఫలయో, ఫలానాం. సప్తమీ రో ఫలే, ఫలయో, ఫలేషు. సంబోధనం: హే ఫల, హే ఫలే, హే ఫలాని. ముఖ్యంగా గుర్తుంచుకోండి, తృతీయ ఏకవచనం ఫలేన్, చతుర్థీ ఫలాయ్, పంచమీ ఫలాత్, షష్ఠీ ఫలస్య, సప్తమీ ఫలే. ఫలం నపుంసకలింగం మరియు రామపుల్లింగం తేరాల పోలిక పట్టిక చూస్తున్నారు పిల్లలు. ప్రథమ రో చూడండి, ఫలం మరియు రామ. నపుంసకలింగంలో వస్తుంది, పుల్లింగంలో వస్తుంది. ద్వితీయ రో చూడండి, ఫలం మరియు రామం. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ రెండూ ఫలం అని సమానంగా ఉన్నాయి. పుల్లింగంలో రామ మరియు రామం వేర్వేరుగా ఉన్నాయి. తృతీయ రో ఫలేన మరియు రామేన, మేన. ఏన మరియు ఏన వేర్వేరు. చతుర్థీ రో ఫలాయ మరియు రామాయ రెండూ ఒకటే. పంచమీ రో ఫలాత్ మరియు రామాత్ రెండూ ఒకటే. షష్ఠీ రో ఫలస్య మరియు రామస్య రెండూ ఒకటే. సప్తమీ రో ఫలే మరియు రామే రెండూ ఒకటే. సంబోధనం రో హే ఫల మరియు హే రామ. ముఖ్యమైన తేడాలు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ ఏకవచనంలో ఉన్నాయి. మిగతావన్నీ సమానంగా వస్తాయి. అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు సమాధానాలతో ఉన్నాయి. మొదటి ప్రశ్న: ఫలం తృతీయ ఏకవచనం. సమాధానం: ఫలేన, పండు ద్వారా అని అర్థం. రెండవ ప్రశ్న: ఫలం షష్ఠీ ఏకవచనం. సమాధానం: ఫలస్య, పండు యొక్క అని అర్థం. మూడవ ప్రశ్న: ఫలం సప్తమీ బహువచనం. సమాధానం: ఫలేషు, పండ్లలో అని అర్థం. నాల్గవ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఫలం ప్రథమ మరియు ద్వితీయ తేడా ఏమిటి? సమాధానం: భేదః నాస్తి, నపుంసకలింగంలో రెండూ సమానం. ఐదవ ప్రశ్న: పుస్తకం చతుర్థీ ఏకవచనం. సమాధానం: పుస్తకాయ, పుస్తకానికి ఇవ్వటం అని అర్థం. అన్నీ సరైన సమాధానాలు కదా పిల్లలు. నపుంసకలింగ గృహకార్యం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులున్నాయి. ఏకం, ఫలం,
శబ్దం యొక్క అన్ని 24 రూపాలు వ్రాయండి. ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉంటాయని గుర్తుంచుకోండి. ద్వితీయం ఫలం, నపుంసక మరియు రామః పుల్లింగ. ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏకవచన రూపాలు పోల్చి వ్రాయండి. తృతీయం వనం, జలం, మిత్రం. వీటి ప్రథమ, షష్ఠి, సప్తమి ఏకవచన రూపాలు వ్రాయండి. చతుర్థం బాలః ఫలం ఖాదతి అనే వాక్యం తెలుగులో అర్థం చెప్పండి. బాలుడు పండు తింటున్నాడు అని అర్థం. పంచమం నపుంసకలింగం యొక్క ప్రత్యేక నియమం ఏమిటో వ్రాయండి ఉదాహరణతో. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 15 మొదలవుతోంది. ఇవాళ వనం మరియు జలం శబ్దాలు, మరిన్ని నపుంసక శబ్దాలు నేర్చుకుంటాం. సిద్ధంగా ఉన్నారా? వనం శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు పిల్లలు. వనం అంటే అడవి. నపుంసకలింగ అకారాంత శబ్దం. పైన చెప్పిన స్మరణం చూడండి. ఫలం లాంటి అన్ని అకారాంత నపుంసక శబ్దాలకు ఇవే రూపాలు వస్తాయి. ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉంటాయి. ప్రథమ రో చూడండి. వనం, వనే, వనాని. ద్వితీయ రో వనం, వనే, వనాని. ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉన్నాయి కదా. తృతీయ రో వనేన, వనాభ్యాం, వనైః. చతుర్థీ రో వనాయ, వనాభ్యాం, వనేభ్యః. పంచమీ రో వనాత్, వనాభ్యాం, వనేభ్యః. షష్ఠీ రో వనస్య, వనయోః, వనానాం. సప్తమీ రో వనే, వనయోః, వనేషు. సంబోధనం. హే వన, హే వనే, హే వనాని. ఫలం పట్టికతో పోల్చి చూడండి. అన్నీ ఒకే ప్యాటర్న్ అని గమనించారా పిల్లలు? జలం మరియు మిత్రం శబ్దరూపాలు చూస్తున్నారు పిల్లలు. 2 పట్టికలు పక్కపక్కననున్నాయి. ఎడమవైపు జలం అంటే నీరు, కుడివైపు మిత్రం అంటే స్నేహితుడు. జలం పట్టిక చూద్దాం. ప్రథమ మరియు ద్వితీయ రో ఒకటే. జలం, జలే, జలాని. తృతీయ జలేన, జలాభ్యాం, జలైః. చతుర్థి జలాయ, జలాభ్యాం, జలేభ్యః. పంచమి జలాత్, జలాభ్యాం, జలేభ్యః. షష్ఠి జలస్య, జలయో, జలానాం. సప్తమి జలే, జలయో, జలేషు. మిత్రం పట్టిక చూద్దాం. ప్రథమ మరియు ద్వితీయ. మిత్రం, మిత్రే, మిత్రాణి. తృతీయ మిత్రేణ, మిత్రాభ్యాం, మిత్రైః. చతుర్థి మిత్రాయ, మిత్రాభ్యాం, మిత్రేభ్యః. షష్ఠి మిత్రస్య, మిత్రయో, మిత్రాణాం. సప్తమి మిత్రే, మిత్రయో, మిత్రేషు. స్లైడ్ చివరలో స్మరణం చూడండి. ప్రథమ మరియు ద్వితీయ ఏకవచనం జలం మరియు మిత్రం. ద్వివచనం జలే మరియు మిత్రే. బహువచనం జలాని మరియు మిత్రాణి. నపుంసకలింగ వాక్యాభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యం. బాలః ఫలం ఖాదతి. బాలుడు పండు తింటున్నాడు. ఫలం అంటే ఫలం శబ్దం ద్వితీయ ఏకవచనం. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉంటాయని గుర్తుంచుకోండి. రెండవ వాక్యం. వనే పశవ సంతి. అడవిలో జంతువులు ఉన్నాయి. వనే అంటే వనం శబ్దం సప్తమి ఏకవచనం. మూడవ వాక్యం. జలేన తృషా శాంత. నీటి ద్వారా దాహం తీరింది. జలేన అంటే జలం శబ్దం తృతీయ ఏకవచనం. నాల్గవ వాక్యం. మిత్రస్య సహాయత రోచతే. స్నేహితుని సహాయం నచ్చుతుంది. మిత్రస్య అంటే మిత్రం శబ్దం షష్ఠీ ఏకవచనం. ఐదవ వాక్యం. ఫలేషు ఆమ్రం మధురం.
పండలో మామిడి పైనది. ఫలేషు అంటే ఫలం శబ్దం సప్తమి బహువచనం. వాక్యాలలో నపుంసక రూపాలు గుర్తించడం నేర్చుకున్నారు పిల్లలు. వనం మరియు జలం గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులు ఉన్నాయి. ఏకం, వనం మరియు జలం శబ్దాల అన్నీ 24 రూపాలు వ్రాయండి. ద్వితీయం బాలః ఫలం ఖాదతి, వనే పశవః సంతి. ఈ వాక్యాలలో నపుంసక రూపాలు గుర్తించి విశ్లేషించండి. తృతీయం నపుంసకలింగ అకారాంత శబ్దాల ద్వివచన రూపాలు ఏమి వస్తాయో వ్రాయండి. చతుర్థం పుస్తకం, నయనం, ఆకాశం. వీటి సప్తమి ఏకవచన మరియు బహువచన రూపాలు వ్రాయండి. పంచమం ఫలం మరియు రామః. రెండింటి ప్రథమ మరియు ద్వితీయ అన్ని వచన రూపాలు పోల్చి వ్రాయండి. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 16 మొదలవుతోంది. ఇవాళ 3 లింగాల సమగ్రతులన మరియు అభ్యాసం. రామః పుల్లింగం, సీత స్త్రీలింగం, ఫలం నపుంసకలింగం. సిద్ధంగా ఉన్నారా? 3 లింగాల ఏకవచన పోలిక పట్టిక చూస్తున్నారు పిల్లలు. 3 కాలమ్స్ ఉన్నాయి. రామ పుల్లింగం, సీత స్త్రీలింగం, ఫలం నపుంసకలింగం. ప్రథమ రో చూడండి. రామ, సీత, ఫలం 3 వేర్వేరుగా ఉన్నాయి. ద్వితీయ రో చూడండి. రామం, సీతాం, ఫలంతో స్టార్ గుర్తు. ఫలం రోలో స్టార్ అంటే ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉన్నాయని సూచన. తృతీయ రో రామేణ, సీతయా, ఫలేన 3 వేర్వేరు. చతుర్థీ రో రామాయ, సీతాయై, ఫలాయ. పంచమీ రో రామాత్, సీతాయా, ఫలాత్. షష్ఠీ రో రామస్య, సీతాయా, ఫలస్య. సప్తమీ రో రామే, సీతాయాం, ఫలే. సంబోధనం రో హే రామ, హే సీతే, హే ఫల. స్లైడ్ చివర్లో ముఖ్యమైన నోటుంది. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉంటాయి. 3 లింగాల బహువచన పోలిక పట్టిక చూస్తున్నారు పిల్లలు. మొదటి రో అంటే ప్రథమ మరియు ద్వితీయ రో చూడండి. రాముడు బహువచన ప్రథమ రామాః, ద్వితీయ రామాన్, వేతియ రామాన్గా ఉన్నాయి. సీత బహువచన ప్రథమ మరియు ద్వితీయ 2 సీతాః అని ఒకటే. ఫలం బహువచన ప్రథమ మరియు ద్వితీయ 2 ఫలాని అని ఒకటే. స్టార్ గుర్తు అందుకే. తృతీయ రో రామైః, సీతాభిః, ఫలైః. చతుర్థి మరియు పంచమీ రో రామేభ్యః, సీతాభ్యః, ఫలేభ్యః. షష్ఠీ రో రామాణాం, సీతానాం, ఫలానాం. సప్తమీ రో రామేషు, సీతాసు, ఫలేషు. స్లైడ్ చివరలో నీలం స్మరణం చూడండి. నపుంసకలింగ బహువచన ప్రథమ మరియు ద్వితీయ ఫలాని అని వస్తుంది. మిగతావి పుల్లింగం పోలే ఉంటాయి. 3 లింగాల సమగ్ర అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యం రామః జలం పిబతి. రాముడు నీరు తాగుతున్నాడు. జలం అంటే జలం శబ్దం నపుంసకలింగం ద్వితీయ ఏకవచనం. రెండవ వాక్యం ఫలేషు ఆమ్రం శ్రేష్టం. పండ్లలో మామిడి శ్రేష్టం. ఫలేషు అంటే ఫలం శబ్దం నపుంసకలింగం సప్తమి బహువచనం. మూడవ వాక్యం సీతయా సహ వనం గచ్చతి. సీతతో అడవికి వెడుతున్నాడు. సీతయా స్త్రీలింగం తృతీయ ఏకవచనం. వనం నపుంసకలింగం ద్వితీయ ఏకవచనం. నాల్గవ వాక్యం మిత్రస్య గృహే ఫలాని సంతి. స్నేహితుని ఇంట్లో పండ్లు ఉన్నాయి. మిత్రస్య నపుంసకలింగం షష్ఠీ ఏకవచనం. ఫలాని నపుంసకలింగం
ప్రథమ బహువచనం. 5వ వాక్యం. రామో వనాత్ జలం ఆనయతి. రాముడు అడవి నుండి నీరు తెస్తున్నాడు. వనాత్ నపుంసకలింగం, పంచమీ ఏకవచనం. జలం నపుంసకలింగం, ద్వితీయ ఏకవచనం. చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. నపుంసకలింగ సమగ్ర గృహకార్యం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 4 పనులున్నాయి. ఏకం రామః పుల్లింగం, సీత స్త్రీలింగం, ఫలలం నపుంసకలింగం. మూడింటి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏకవచన రూపాలు పోల్చి వ్రాయండి. ద్వితీయం జలేన తృషా శాంతా మరియు మిత్రస్య సహాయత అవశ్యం. ఈ వాక్యాలు తెలుగులో అనువదించండి. తృతీయం ఫలేన, ఫలాత్, ఫలస్య, ఫలే, ఫలేషు. ఇవి ఏ విభక్తో చెప్పండి. చతుర్థం నపుంసకలింగ ప్రత్యేక నియమం మరియు పుల్లింగం స్త్రీలింగంతో ముఖ్య తేడాలు వ్రాయండి. స్లైడ్ చివరలో నపుంసక శబ్దాః పూర్ణాః అని చూపించారు. ఫలం, వనం, జలం, మిత్రం అన్నింటిలో ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉంటాయి అని గుర్తుంచుకోండి. జయతు సంస్కృతం. పునః మిలామః పిల్లలు.